అదేవిధంగా మీడియా మిత్రులకు మళ్ళీసారి నేను చేతులు జోడించి నేను కోరుకుంటున్నా, దయచేసి ఈ అమ్మాయిల మీద రాసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా రాయండి బ్రదర్స్. వాళ్ళు ఇది రాయంగానే వెంటనే 2-3 ట్విట్టర్ హ్యాండిల్స్లో చాలా ఫేమస్ జర్నలిస్టులు, వాళ్ళ పేర్లు నేను చెప్పనిగా ఏడుస్తారు వాళ్ళు. యూనియన్ హోమ్ మినిస్టర్ అలెజెస్ హనీ ట్రాప్ అనే హెడ్డింగ్తోనే లీడ్ స్టోరీ హనీ ట్రాప్ పెట్టినరు. ఈ అమ్మాయి గోస, ఈ అమ్మాయి మీద జరిగిన అత్యాచారం, మొయినాబాద్లో జరిగిన అత్యాచార యత్నం, ఆమె కూల్ డ్రింక్లో డ్రగ్స్ కలిపిన యత్నం, ఇవన్నీ ఎక్కడో గాలికి పోయినాయి. హనీ ట్రాప్ ముందరికి వచ్చింది. ఇంకొక మహా న్యూస్ ఏదో ఛానల్ ఉంది, వాళ్ళైతే డైరెక్ట్ ఆ అమ్మాయిని నీకు డ్రింక్లో కలిపినరా లేదా అని ప్రోబింగ్ ప్రశ్నలు వేస్తుంటే అసలు మనం ఏ సమాజంలో బతుకుతున్నాం? ఇదే మహా న్యూస్ మీద ఇంతకుముందు కూడా తెలంగాణ ఉద్యమకారులు పోయి దాడి చేసిండ్రు. అప్పుడు ఇదే బండి సంజయ్ వచ్చి మేము కాపాడుకుంటాం మీడియా అన్నారు. ఏంటి ఇదేమన్నా క్విడ్ ప్రోకోనా? నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. నిజాలు రాసిన తెలుగు స్క్రైబ్ మీదేమో టెర్రరిస్ట్ కేసులు, అబద్ధాలు రాస్తున్న వాళ్ళకేమో యూనియన్ హోమ్ మినిస్టర్ ప్రొటెక్షన్. ఎట్లా ఉందంటే అసలు నాకు అర్థం కాదు.